వెల్కమ్ #BBlog బై కృష్ణ. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేయడానికి లాస్ట్ కొన్ని వీడియోస్లో అన్నీ 20-30 వెళ్తున్నాయి, కానీ ఎక్కువ వెళ్ళింది మాత్రం ర్యాపిడ్ది మాత్రం ఆల్మోస్ట్ 700 వ్యూస్ ప్లస్ వెళ్ళింది అనమాట. అందుకే అదే కంటిన్యూగా చేసుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అందువల్ల ప్రస్తుతానికి పోయినసారి ర్యాపిడోలోని సాలరీ వైజ్ డీటెయిల్స్ చెప్పాను కదా, అది ఇందులో కొన్ని ఎడిషనల్ డీటెయిల్స్ ఇవాళ చెప్తాను అనమాట. ఇప్పుడు చెప్తాను. అయితే ఇందులో ఎడిషనల్ డీటెయిల్స్ ఏంటంటే, మనకి పెట్రోల్ అమౌంట్ పడాలంటే 6 days వరకు ఉండాలి, 75 km కంప్లీట్ అవ్వాలి, 25 hours కంప్లీట్ అవ్వాలి. యాజ్ యూజువల్ మనకి శాలరీకి అయితే కండిషన్స్ ఉన్నాయి, అన్ని కండిషన్స్ యాజ్ యూజువల్ ఉంటాయి. అండ్ 6 days మ్యాండేటరీ అనమాట. అప్పుడే మనకి పెట్రోల్ డబ్బులు అయితే పడతాయి, లేవంటే సరిగ్గా పడవు ఒకటి. అండ్ సెకండరీ వచ్చేసరికి నేను ఆఫీస్కి వెళ్ళి ఈ విషయాలు కొనుక్కున్నాను. అయితే ఒకవేళ మనం డేలోని సాలరీ వైజ్లోని 25 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైనా ఆర్డర్స్ పడితే అది శాలరీ లెక్క వేస్తారా లేదా సపరేటా అని అడిగితే ఒకటి చెప్పారు, ఏదైనా కంపెనీ 25 hours వరకు మాత్రమే లెక్కేస్తుంది, దాని తర్వాత లెక్క వేయదు అని చెప్పేశారు. ఆ లెక్కను చూసుకుంటే 25 hours తర్వాత మనం ఏం కొట్టినా అది ఆ అమౌంట్ మనకు వస్తుంది. కానీ ఇందులో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే కమిషన్ 15% కమిషన్ కట్ అవుతుంది కదా, అదే మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నమాట. అంతకు మించి ఏముండదు. ఇవే ఈ అడిషనల్ డీటెయిల్స్ యాడ్ చేయలేదు లాస్ట్ టైము, ఇవి ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. సో ఇవాళ అయితే నేను సాలరీ వైజ్గా జూలై 1st కదా ఇవాళ, అందుకని ఇవాళ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ June 16th నుంచి సాలరీ మోడ్లో ఉన్నాను, బట్ కంప్లీట్గా వీడియోస్ తీయలేదు. బట్ ఈ 30 days 30 వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇవాళ ఫస్ట్ డే. సో నేను ఎంత సంపాదించాను అంటే 25 hours ఎంత వచ్చింది, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది అన్ని విషయాలు మీకు ఫర్దర్గా చెప్తూ ఉంటాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇవాళ ఫుల్ టైం చేయించుకొని ఫర్దర్గా ముందుకెళ్దాం. వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేసుకొని ఇవాళ డే అండ్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది ఏంటో చూసుకుందాం. అయితే ప్రస్తుతానికి గోజాకులో ఉన్నాను. గోజాకు నుంచి ఆర్డర్ పడితే వెళ్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. కంటిన్యూ చేద్దాం ప్రస్తుతానికి. అయితే ప్రస్తుతానికైతే మనకి గురుద్వారా ఆర్డర్ అయితే పడింది, యాక్సెప్ట్ చేస్తాను. సో డైరెక్ట్ కాంప్లెక్స్కి అయితే గురుద్వారా డ్రాప్ చేసి అక్కడి నుంచి కాంప్లెక్స్కి వెళ్ళిపోయి రైట్స్ అయితే కంటిన్యూ చేద్దాం. అయితే మనం ఏ విధంగా డ్రాప్ను కొని క్యాలిక్యులేట్ చేసుకోవాలో మీకు ఫర్దర్గా చూపిస్తాను. సో మనం ప్రతిసారి కూడా లెక్కేసుకోవాల్సి వస్తుంది. మనం అది ఎలాగనేది మీకు ఫర్దర్గా చూపిస్తాను. మనకి యాప్లో అయితే ఏం చూపించదో మనం కవర్ చేసాం లేదనేది మనం మాన్యువల్గా చెక్ చేసి వస్తుంది. అది ఎలా చెక్ చేసుకుంటాను కూడా మీకు చూపిస్తాను, చూద్దరు. కానీ అయితే ప్రస్తుతానికి సాగుతూ ఫార్వర్డ్ అయిపోతాం. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి చెప్పుకుందాం. సో ప్రస్తుతానికి అయితే ఇది మన ఇంటర్ఫేస్. ఇందులో మనం ఎర్నింగ్కి వెళ్తే కనుక అమౌంట్ చూపించింది. మీకు స్టార్టింగ్ ఎండింగ్ అమౌంట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అది ఎందుకంటే మనకి ఇన్సెంటివ్స్ వస్తాయి కదా, అవి కూడా మీకు చూపిస్తుంది. కానీ లోన్కి వెళ్తే యాక్చువల్ ఎర్నింగ్ ఎంత అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం డ్రాప్కి ఏమి ఎలా లెక్కేసుకుంటాం అన్న కాన్సెప్ట్కి వస్తే మనం రైట్స్ ఏవైతే చేస్తామో ఆఫ్ కోర్స్ అన్నీ కనిపిస్తాయి కదా. మనం ఏదో ఒక రైట్ ఓపెన్ చేయండి, అందులో మనకి అమౌంట్ కింద ఇక్కడ చూసారా 5.54 అని చూసారా, అది దాన్ని లెక్కేసుకోవాలి. అలాగే ప్రతి రైడ్కి మనం లెక్కేసుకోవాల్సి వస్తుంది. అది వాడికి మాన్యువల్గా అయితే ఎందుకంటే చూపించదు, ఆటోమేటిక్గా అయితే చూపించదు, మాన్యువల్గానే మనం చెక్ చేసుకోవాలి. నేను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటానంటే ఇదిగోండి, ఇదే నేను ప్రతి 5 లీటర్లకి నోట్ చేసుకొని టోటల్ వేసుకుంటాను. అలాగే ప్రతి 5 రేట్స్కి, ఇవాళ 25 రేట్స్కి నేను ఆఫ్కోర్స్ 93.84 km తిరిగాను అనమాట. ఇలా నోట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనం ఎంత తిరిగో మనకు తెలుస్తుంది. ప్లస్ 75 km కవర్ అయిందో లేదో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి వెయ్యాలా ఆగాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇలాగే మాన్యువల్గా లెక్కేసుకోవాల్సి వస్తుందండి. ఇది ఎక్కువసేపు పట్టు, జస్ట్ 2 minutes ఆఫ్ వర్క్, దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో ఇవాళకైతే మనం ఏది అంటే ఆఫ్కోర్స్ మన ఇవాళ డైలీ
ఎర్నింగ్ ఎంత వచ్చింది, పెట్రోల్కి ఎంత వెళ్ళింది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. సో దాని కొన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు చూపిస్తాను, చూద్దరు కానీ. సో క్యాలిక్యులేషన్ వచ్చేసరికి 16499.8 మైనస్ 1662.8 128 వచ్చింది. ఈ 128ని మనం డివైడెడ్ బై 58 చేస్తాం, అదే బైక్ మైలేజ్. సో 2.2 ఎంత వచ్చింది, దాన్ని ఇంటూ 108.35 చేస్తే మనకి యాక్చువల్లీ ఆ రోజు పెట్రోల్ అంతా కన్జ్యూమ్ అయింది మనకి ఐడియా వస్తుంది. సో ఆ లెక్కనైతే నేను 240 తిరిగి అనమాట, 240 అయింది. సో మనకు వచ్చిన లాభం నుంచి 240 తీసేస్తే మనకి ఎంత మిగిలింది అనేది మీకు కనిపిస్తుంది. 483 మన ప్రాఫిట్. వీడియోస్ పట్టించుకోవద్దు, మేమంటూ ఇంటాక్ట్ అవ్వడం కోసం జస్ట్ వీడియో పెట్టాను. అయితే ఇదో ఇలాగా మనం ఈ 30 days అంతా చేయగలిగితే అంత ఎర్న్ చేద్దాం. విత్ ఓన్లీ 1 week ఆఫ్ తీసుకుంటూ మనం ఫార్వర్డ్ అవుతాం అనమాట. సో దాని గురించి కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవ్రీడే. ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఒకరోజు అవ్వకపోతే సెకండ్ డే అయినా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో మనం అలా చేసుకుంటూ నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేసుకుందాం. సో దిస్ ఈజ్ ఇవాళకి ఈ వీడియో కంప్లీట్ చేసుకుంటూ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ కృష్ణ. డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్. గంట అయితే ఖచ్చితంగా కొట్టండి, వీడియోస్ వస్తాయి.